నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతుంది అనుకుంటే కొంతమంది రోడ్ల మీద గొడ్డలతో నరికేసుకుంటుంటే కొంతమంది మాటలని ఆయుధాలుగా చేసుకుని వాగ్బాణాలు సంధిస్తూ అంతే రకమైన బీభత్సం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీలో ప్రముఖమైన నాయకుడైన విజయసాయి రెడ్డి గారి విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంత లేదు. దీంట్లో ఆయన వాగ్బాణాల సంగతి ఎట్లా ఉంచినా, ఆయనకి అలవాటైన వాగ్బాణాల సంగతి ఎట్లా ఉంచినా మీడియా కూడా శృతిమించి కొద్ది పరిధి దాటి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ మన్ననలు పొందాలని మనము ఆ వ్యాఖ్యలు చేయాలనుకునే ఒక సీనియర్ జర్నలిస్టుల సెక్షన్ నేను గమనిస్తున్నాను. యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనము ఈరోజు విజయసాయి రెడ్డిని కుమ్మేస్తే అది తెలుగుదేశం పార్టీలో మనకు ఒక 5 ఏళ్ల పాటు పలుకుబడి ఉంటుందని అనుకోవటం అది అంత మర్యాదగా లేదు. అయితే ఈ విజయసాయి రెడ్డి గారు తన పదవికి తగని మాటలు మాట్లాడడం, ఆయన చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు అవి మామూలుగా లేవు. అవి సభ్య సమాజానికి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నాయి. అంటే వారు ఇలాంటి వాళ్ళు రివ్యూ చేసుకుంటారా, చేసుకోరా, లేకపోతే ఎవరైనా మాట వింటారా వినరా తెలియదు. కానీ ఒక రకంగా ఏంటి ఈరోజు మనం చేసింది కరెక్టేనా కాదా అని అనుకోవటం ఉండదా అని అనిపిస్తుంటుంది. అయితే విజయసాయి రెడ్డి గారు అసలు చేస్తున్నదేంటి, చెయ్యకూడనిదేంటి, చేయాల్సిందేంటి అనేది తెలుసుకుంటే బాగుంటుంది, నా యాంగిల్లో చెప్తే బాగుంటుంది అని అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఇది పూర్తిగా నా అభిప్రాయాలు, నేను అబ్జర్వేషన్స్ బట్టి చేస్తున్నా. ఎలాంటి ఏ పార్టీలకు అనుకూలంగానే వ్యతిరేకంగానే ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు చేస్తున్నవి 3 రకాల పనులు కనిపిస్తున్నాయి. ఏంటంటే అసభ్య, అనాగరిక, వికృత, అసహ్యకరమైన, నిస్పృహత కూడిన, ఉన్మాదపు, అప్రజాస్వామిక వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారని ఆయన వ్యతిరేకులు అంటున్నారు. అది నిజం కాదని అనలేం మనం. ఆయన చేస్తున్న ప్రకటనలు, ఆయన చెప్పదలుచుకున్న సందేశాన్ని అంతే ప్రభావశీలంగా చెప్పవచ్చు. కానీ ఆయన దాన్ని తెలిసో తెలియకో లేకపోతే ఉద్దేశపూర్వకంగానో కానీ దాన్ని చిలవలు పలవలు చేసి ఒక అసభ్యపు భాషతో మాత్రం ఆయన చేస్తున్నారు. ఆయన చేస్తున్న పనులు అదొకటి. రెండోది, మీడియాపై విపరీతమైన విద్వేషం ఆయన చిమ్ముతున్నారు. పచ్చ మీడియాని దాని కులానికి, ఒక కులానికి ఆపాదించి చేయటం. అవును, ఒక కులం వాళ్ళ చేతిలో ఉన్నది మీడియా అనుకుందాము. ఇప్పుడు చేయగలిగితే ఏముంది? దానికి ప్రత్యామ్నాయంగా మనం కూడా పెట్టాం కదా, అవి నడుస్తున్నాయి కదా. కులాల వారీగా అసలు ఈ సమాజంలో జరుగుతున్న ఏ పరిణామాన్ని కులాల వారీగా చూసినా కూడా మనం ఏమి ముందుకు పోలేము. ఏదో ఒక కులం ఆధిపత్యంలో ఉంటుంది. అట్లా సినిమా రంగం తీసుకుంటే 2 కులాల ఆధిపత్యంలో ఉందని అంటారు. ఇట్లా కులం ప్రాతిపదికనే ఎప్పుడు ప్రతిదీ ఆ భూతత్వం నుంచి చూడటం కరెక్ట్ కాదేమో. విజయసాయి రెడ్డి గారు చూసుకోవాల్సిన పని ఆయన చేస్తున్న దాంట్లో ఈ పని ఒకటి ఉంది. మూడోది ఏంటంటే, అదే రెండో పాయింట్లోనే ఇంకోటి చెప్పుకోవాలి. వ్యక్తిగతంగా కొంతమంది సీనియర్ జర్నలిస్టుల మీద ఆయన చేస్తున్న పద్ధతి బాగలేదు. అది దాడి, అది మాటల దాడి ఘోరంగా ఉంది. నిన్న రషీదు గొడ్డలి వేటు కన్నా కూడా ఘోరంగా ఉంది. ఆ మాటలు అవి చాలా అసభ్యంగా ఉన్నాయి. వాళ్ళు చేస్తున్న వాళ్ళందరూ ఈయనకు నచ్చకపోతే కానీ వాళ్ళు ప్రూవ్డ్ జర్నలిస్టులు. అక్కడ చేస్తున్న వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళడానికి ఎంతో కసరత్తు చేస్తే వస్తారు. వెంకటకృష్ణ గారు ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. సరే, రాజకీయ భేదాభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి ఏంటనేది అది వేరే విషయం. వారు అట్లానే మీరు అంటున్న దాన్ని వివరణలు ఇవ్వటం లేదని లేదు కదా. ఒక మొత్తం వ్యవస్థని ఒక కులం భూతద్దం నుంచి చూడటం, కులాన్ని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదని వారు గమనిస్తే బాగుంటుంది. మూడోది, ఒక ఎస్టీ ఉద్యోగిని జీవితంతో చెలగాటం ఆడుతున్నట్లు కనిపిస్తుంది వారు చేస్తున్న దాంట్లో. అంటే ఆయన ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయి చేశారని కాదు, పరోక్షంగా కూడా జరుగుతున్నది అది. ఆయన ఏది చేయాలో అది చేయకపోవటం వల్ల ఒక ఎస్టీ ఉద్యోగిని, ఆమె అవినీతి పరురావులు కావచ్చు, ఆమె సమాజపు నిర్వచనంలోకి, నైతికత అనే నిర్వచనంలోకి రాకపోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒక మహిళ విపరీతమైన స్థాయిలో ఇబ్బందికి గురవుతుంది. ఆమె పర్సనల్ జీవితం కూడా నాశనం అయిపోతుంది. అసలు ఈ క్రమంలో చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. అసలు అమ్మాయి పేరు చెప్పకూడదు, ఆ అమ్మాయి ఐడెంటిటీ చెప్పకూడదు. అదంతా బరితెగించి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద కోపంతో
అమ్మాయి పర్సనల్ జీవితాన్ని విపరీతంగా చేస్తున్నాడు. ఒక మహిళకి పిల్లలకి మీ డాడీ ఎవరు, ఈ తండ్రి ఎవరు అని అందరూ చర్చించుకుంటే ఎంత అవమానంగా ఉంటుంది. అది సభ్యత కాదు. మన అందరం ఆ విషయంలో చూడాలి. వీరు చేస్తున్న 3 పనులు ఇవి. చేయకూడని పనులు ఉన్నాయి. చేయకూడని పనులు ఏంటంటే పిచ్చి మాటలు కట్టిపెట్టాలి. ఫస్ట్ ఆ ట్విట్టర్లో రాస్తున్న భాష బాగలేదు, అది కట్టిపెట్టాలి. ఫస్ట్ అది ఆఫ్ చేస్తే చాలా వరకు సమస్యలు తీరిపోతాయి. ఆయన్ని ఆ వ్యాఖ్యలు చేయటం ఆపితే సగం సమస్యలు పోతాయి. ఈయన నోటికి పదును పెట్టడం వల్ల వస్తున్న సమస్య. ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన డైల్యూట్ చేస్తున్నారు. విషయాన్ని విషయంగా చూడకుండా దానిని వేరే వ్యవస్థకు ఆపాదించి, దానిని వేరే వ్యక్తులకు ఆపాదించి, దాన్ని వేరే కులానికి ఆపాదించి ఈ కేంద్రంలో ఉన్న మధ్యలో ఉన్న వ్యవస్థని ఆ విషయాన్ని ఆయన డైల్యూట్ చేస్తున్నారు. అది చేయకూడని పని. ఎందుకంటే నిజంగా తను సత్యసంధుడు అయి ఉంటే, తను సచ్చీలుడని నిరూపించుకోవాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం. దాన్ని అట్లా తీసుకోకుండా దాన్ని వివిధ వ్యవస్థలకి దాన్ని ఆపాదించి ఆయన విపరీతమైన వ్యాఖ్యలు చేయడం కూడా అది కరెక్ట్ కాదేమో. మూడోది ఏంటంటే ఆయన చెయ్యకూడని, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పని ఒకటి ఉంది విజయసాయిరెడ్డి గారు. అదేంటంటే ఎవరి పుట్టుక గురించి మాట్లాడకూడదు, వాళ్ళ అమ్మల గురించి అక్కల గురించి మాట్లాడటం తప్పు. మీకు కలిసి ఉండొచ్చు, ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉండొచ్చు, దానికి ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే, విజయసాయిరెడ్డి గారికైనా ఎవరికైనా వర్తించే సూత్రం ఏంటంటే నువ్వు మీ అమ్మకే పుట్టావా లేదా అని ఎవరైనా అడిగితే అసలు అది అమానుషం, అసలు అది సభ్య సమాజంలో మనం ఎప్పుడు ఉచ్చరించకూడని వ్యవహారం. అది ఎవరు చెబుతారు? ఇది తప్పు. అసలు అమ్మల గురించి పుట్టుకల గురించి మాట్లాడటం, ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టులు ఎవరిని పడితే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం. మీకు గుండెలో మంట ఉంటే, కడుపులో మంట ఉంటే వాటిని తీర్చే విధానం వేరున్నాయి, అంతే తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అవి ఆయన చేయకూడని పనులు ఈ 3. ఆయన చేయాల్సిన పనులు నాకు 5 కనిపిస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన నిపుణుల సహకారం తీసుకోవాలా. ఆ నిపుణులు 2 రకాలు ఉన్నారు. ఒకటి మెడికల్ నిపుణులు, 2 కమ్యూనికేషన్ నిపుణులు. ఈ ఇద్దరి అవసరం ఆయనకి ఎంతైనా ఉంది. ఈ ఇద్దరి ముఖ్యంగా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళే నిపుణులు, మెడికల్ నిపుణులు, కమ్యూనికేషన్ నిపుణులతో ఆయన సంప్రదించి గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ అనేది చూసుకుంటే బాగుంటుంది. రెండోది ఏంటంటే ఒక విస్పష్ట ప్రకటన చేయవచ్చు కదా. చట్టం తన పని చేసుకెళ్తుంది. DNA టెస్ట్ కావాలంటే నేను ఇస్తాను, నాదే ఏముంది, నేను ఐఎమ్ క్లీన్ ఇన్ దిస్ అని చెప్పి ఒక మాట అంటే ఆ అమ్మాయి ఇంత బజారున పడదు కదా. ఇప్పుడు చూడండి, ఆ అమ్మాయి భర్తగా చెప్పుకుంటున్న ఆయన ప్రతి స్టూడియోకి వెళ్ళి విపరీతంగా చేస్తూ చిలవల పలవలు చేస్తూ 1,60,60,000 ఇప్పుడు విషయం ఎక్కడికి వచ్చిందంటే 1,60,000 రూపాయలు ఎక్కడికి అనే దాని దగ్గరికి వచ్చింది. అంటే మనము మౌనంగా ఉండకపోవటం వల్ల, లేకపోతే మౌనంగా ఉండటం కన్నా కూడా వివిధ రకాలుగా ప్రేలాపనల వల్ల విషయము రకరకాల డైవర్షన్స్ తీసుకుంటుంది. అది చేయకుండా ఉంటే బాగుంటుంది. ఆయన చేయాల్సిన రెండో పని విస్పష్ట ప్రకటన. చట్టం పని తాను చేసుకుపోతుంది, టెస్టులకు నేను సిద్ధం, ఏముంది దీంట్లో అని ఒక మాట అంటే అయిపోయేది. నేను బేస్లెస్ ఎలిగేషన్స్ అని ఆయన ట్విట్టర్లో ఒక మాట చెప్పారు. అది దానికన్నా కూడా ఇది ఒక పద్ధతిగా ఉంటే ఈ చర్చని ఇంతటితో ముగించవచ్చు. మూడోది ఏంటంటే ఆయన ఫిర్యాదులు చేస్తాను, నేను వివిధ సంస్థలకు ఫిర్యాదులు చేస్తానని ఒక లిస్ట్ చదివారు. ఆ ఫిర్యాదులు చేయాలి కదా, ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఆయన పార్లమెంట్లో ఆయనకున్న హక్కులను ఉపయోగించుకోవచ్చు, హక్కుల ఉల్లంఘన, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి పోవచ్చు, అన్ని చట్టబడ్డ సంస్థలన్నిటికీ వెళ్ళొచ్చు. ఆయన ఇక్కడ అవైలబుల్గా ఉన్న అవకాశాలని వాడుకునే హక్కు ప్రతి మానవుడికి ఉంది, ఆయనకి ఉంది. ఇంకొకటి, మీడియా స్థాపిస్తా, నేను నిష్పాక్షికమైన మీడియా స్థాపిస్తా, ఇప్పుడున్న మీడియా అంతా గందరగోళం అయిపోయినారు. ఆ పని అనేది చేయొచ్చు కదా. ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే మీడియా స్థాపన. మంచిదే, అంటే ఆయన స్థాపించే మీడియా ఎంత నిష్పాక్షికంగా ఉంటుంది, తను ఏమాత్రం ప్రమేయం పెట్టను, తను ఏలు పెట్టను, నిష్పాక్షికంగా అన్నారు, అది కూడా చేసుకోవచ్చు. ఒక ప్రకటనల వరకే పరిమితం కాకుండా ఇవన్నీ చేయాలి. ఇంకొక 2 ఇంపార్టెంట్ సూచనలు ఉన్నాయి. అదేంటంటే నోటిని అదుపు చేస్తూనే అసలు వైఎస్ఆర్సీపీలో తనకున్న అంతర్గత శత్రువుల మీద వర్క్ చేయాలా. ఈ కార్యక్రమం అంతా చేస్తుంది. నాకున్న సమాచారం ప్రకారం వైఎస్ఆర్సీపీలో ఆయన ఎదుగుదలని హర్షించలేని ఒక సెక్షను వాళ్లే ఓవర్ టైం వర్క్ చేశారు. ఇది ఒకటోసారి కాదు, ఆయన మీద ఇలాంటి ఎలిగేషన్స్ రావడం, 4-5 ఎలిగేషన్స్ వచ్చినట్టు అన్ని స్టడీ చేస్తే ఆయనకి ఏదో ఒక వర్గం ఆయనకి వ్యతిరేకంగా ఏదో వర్క్ చేస్తుంది. వాటి సంగతి ఏంటో చూడాలి కదా ఆయన. అది చూసుకోకుండా మీడియా మీద, ఎడిటర్ల మీద, వ్యవస్థ మీద, వాళ్ళ మీద ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఎగబడటం కరెక్ట్ కాదేమో. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొకటి ఉంది ఏంటంటే వాగ్భూషణమే సుభూషణం అని ఆయన అర్థం చేసుకోవాలి. బాణాలు కాదు, వాగ్భూషణమే సుభూషణము. మనందరం కూడా వ్యక్తులము, వృత్తి నిపుణులము, అందరము ఈ సమాజంలో ఎందుకుంటామంటే ఉన్నదానికి ఒక వాల్యూ యాడ్ చేయడానికి ఉంటాం.
అంతే తప్ప డిగ్రేడ్ చేయడానికి లేము. కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిస్థితి చూస్తే వారు వ్యక్తిగతంగా చేస్తున్నా, మీడియాలో కొందరు చేస్తున్నా, మీడియాలో మహిళలు కూడా కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు మనము విలువని యాడ్ చేయడం కాకుండా విలువను తీసేస్తున్నట్టుంది. అట్లా కాకుండా ఉండాలి. వాగ్భూషణమే సుభూషణం అని నమ్మాలి. సభ్య సమాజం తలదించుకునేటట్లు మనం ఏ పని చేయకూడదు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది. అనేక విషయాలు డైల్యూట్ అవుతున్నాయి. దీనికి వారు చేస్తున్న పనులని రివ్యూ చేసుకుని చేయకూడని పనులని అవాయిడ్ చేసి చేయాల్సిన పనులని విజయసాయి రెడ్డి గారు చేస్తే బాగుంటుంది. అంటే వారు సీఏగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, ధనికుడు, విద్యావంతుడు, బాగా ఎక్స్పర్ట్. వారికి తెలియని విషయాలు కావు. కానీ జర్నలిస్ట్గా నా అభిప్రాయాలు చెప్పడం కూడా సమంజసమని నేను భావిస్తున్నాను.